శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం రీసెంట్‌గా వచ్చిన ఒక ప్రోమోలో జబర్దస్త్‌కి సంబంధించి సెలబ్రేషన్స్ వైస్‌గా మొత్తం ఎవరైతే పాత టీమ్ లీడర్స్ ఉన్నారో అందరూ రీఎంట్రీ, అలానే ముఖ్యంగా నాగబాబు గారి రీఎంట్రీ. ఆ ప్రోమో చాలా హైలైట్‌గా ఇప్పటికీ ట్రెండింగ్ అవుతోంది. బట్ ఇక్కడ రోజా గారు లేకపోవటం ఆశ్చర్యానికి లోనుచేస్తుంది. రీజన్స్ ఏమై ఉంటాయి అంటారు? ఎందుకు ఆశ్చర్యపోవాలండి అసలు? హ్మ్. రోజా వస్తే ఆశ్చర్యపోవాలి. రోజా ఏ మొహం పెట్టుకుని వస్తుంది ఆవిడ? అంటే ఎందుకని? ఎందుకని అంటే ఇప్పుడు శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈ గవర్నమెంట్కి ఫర్గా ఉండుండొచ్చు, కూటమి ప్రభుత్వానికి. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఫర్గా ఉండుండొచ్చు. ఓకే. సో షీఈస్ ఇన్ వైసీపీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఆవిడ ఎలక్షన్స్లో ఓడిపోయాక ఒక 3 నెలలు మనకు గుర్తుంటే కనుకైతే చెన్నై వెళ్ళింది ఆవిడ. ఆవిడ ట్రయల్స్ అన్నీ ఆవిడ వేసుకున్నారు. విజయ్ పార్టీలో కూడా వెళ్దాం అనుకుంది. అదేంటి తమిళ వెట్రి కழகம் అని ఆ పార్టీ పెట్టారు కదా విజయ్. సో దాంట్లో కూడా చేరాలని అనుకున్నారు అని మనకు సమాచారం వచ్చింది. కానీ ఎక్కడ ఏది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత జబర్దస్త్లోకి రీఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నించింది అన్నారు. కానీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు ఒప్పుకోలేదు అనేది ఒక టాక్ వచ్చింది. సో అలాంటప్పుడు ఇవాళ అసలు ఆవిడ రోజా ఎలా వస్తుంది? ఇంకొకటండి, నాగబాబు గారితో ఆవిడ ఏ మొహం పెట్టుకుని ఆ సెలబ్రేషన్స్లో పాల్గొంటుంది? వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఓకే, అది హిట్ అయింది, ఆ జబర్దస్త్ షో ఎవడు కాదని అనడు. కానీ పొలిటికల్గా విభేదాలు వచ్చాక నిన్నగాక మొన్న కూడా పవన్ కళ్యాణ్ ఆవిడ తిట్టింది, మీరు గమనిస్తే కనుక చాలా ఓపెన్గా ఆవిడ. అంటే చాలా ఏంటో మరి ఆవిడ ఏమనుకుంటున్నారో మనకు అర్థం కాదు. మనిషి తన స్థాయిని తగ్గించుకోవటం అనేది బాగోదు. ఇప్పుడు రోజా మీద మనందరికీ కూడా ఒకప్పుడు చాలా ఇష్టం ఉండేది. అమ్మాయి అంటే కష్టపడి పైకి వచ్చింది ఆవిడ. సినిమాల్లో నిలదొక్కున్నారు. తర్వాత ఈవెన్ ఒక పత్రిక పెట్టి, మీకు తెలుసు సూపర్ హిట్ పత్రిక పెట్టడానికి ఆవిడే కారణం. ఆ తర్వాత అది సరే ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఆ తర్వాత ఆవిడ చాలా నష్టాలు కూడా అంటే చవి చూశారు ఆవిడ. ఆ తర్వాత సినిమాల్లో ఉన్నారు, తర్వాత సినిమాలు తీశారు, సినిమాల్లో నష్టపోయారు, ఆవిడ ఆర్థికంగా కూడా అప్పుల్లో ఉన్నారు. తర్వాత తెలుగుదేశానికి వచ్చారు. తెలుగుదేశంలో ఆవిడకు ఒక గుర్తింపు వచ్చింది రోజాకి. అందులో తనకుండే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు గమనిస్తే కనుకైతే సినిమా యాక్టర్స్ మీరు తీసుకుంటే జయసుధ ఈజ్ నాట్ వెరీ టాకెటివ్ కంపారిటివ్గా. అండ్ ప్లస్ జయసుధ ఫస్ట్ నుంచి కూడా నాకు తెలుగు రాదు అనే ప్రొజెక్ట్ చేసుకుంటారు ఆవిడ. కానీ జయప్రద మీరు తీసుకున్నారంటే అద్భుతంగా మాట్లాడతారు ఆవిడ. తను ఇట్లాగా క్యాప్చర్ చేయగలదు ఏ భాష అయినా ఆవిడ. పొలిటికల్గానే నాకు ఆవిడతో పొలిటికల్ జర్నీలో నేను కొన్ని రోజులు ఆవిడ నాతోటి మాట్లాడేవారు. సో షీఈస్ వెరీ గుడ్ ఎట్ గ్రాస్పింగ్. ఇప్పుడు మీరు ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే తనకి తను ఆవాహన చేసేసుకోగలదు. అది ఒకటి ఆవిడకి ప్లస్ ఆవిడ రూపం అన్నీ కూడా ఆవిడకి ప్లస్సే. అందుకని ఆవిడ ఒక దివాలాగా వెలిగారు కదా నార్త్లో. అలాగా రోజా కూడా వాళ్ళ బ్రదర్స్ స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు నాకు అంత తెలియదు కానీ. సో తనకేంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. నేను ఆవిడ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా ఇక్కడ ఆవిడ ఒక చిన్న ఇంట్లో ఉన్నారు అప్పుడు. నాకు ఏరియా గుర్తులేదు, ఇటు సైడ్ అమీర్పేట సైడ్ అనుకుంటా. ఎప్పుడు నేను TV5లో ఉండగా, ఐమ్ టాకింగ్ అబౌట్ 2007-8. ఇప్పుడు మామూలు చిన్న ఇంట్లో ఉంది ఆవిడ. కానీ అప్పుడు మంచి ర్యాపో ఉంది బ్రదర్స్తో కావచ్చు, వాళ్ళ భార్యలతో కావచ్చు అంతా. నేను అనేది ఏంటంటే ఆ స్టేజ్ నుంచి ఆవిడ ఎప్పుడైతే వైసీపీకి రావాలనుకో, ఫస్ట్ కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కలవడం, అన్ఫార్చునేట్లీ ఆయన చనిపోవటం, ఈవిడ్ని ఐరన్ లెగ్ అనడం, అప్పుడు చాలా బాధపడింది. ఆ విషయంలో నేను కూడా ఒప్పుకోను. ఇప్పుడు ఒక మనిషి వల్ల మంచి చెడు ఏముంటాయండి, ఆయనకి టైం వచ్చింది వెళ్ళిపోయారు అంతే. దానికి రోజా గారు ఏం చేస్తారు, అట్లాంటివి మనం అనకూడదు. కానీ ఆ తర్వాత ఆవిడ మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాలనుకోవటం. వైసీపీలోకి వచ్చాక మీరు గమనిస్తే కనుక అయితే నాట్ ఓన్లీ రోజా, ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు అందరూ కూడా అంటే ఇలాగే ఉండాలి, ఒక ఫ్రేమ్ అన్నమాట. అంటే బూతులు అనే ఒక చట్టంలో వీళ్ళందరినీ పెడతాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ రెడ్డి, దే ఆర్ ద మెయిన్ టూల్స్ అన్నమాట దానికి. సో వాళ్ళ దగ్గర నుంచి స్క్రిప్ట్ వస్తుంది కాబట్టి ఆ తిట్టడం, బూతులు మాట్లాడటం అదే రాజకీయం అనుకోవటం. సో అందులో ఈవిడ కూడా పండిపోయింది. ఈవిడ కొన్ని క్యారెక్టర్స్ చేసినప్పుడే చాలా బూతులు ఉంటాయి ఆవిడ క్యారెక్టర్స్లో కూడా. ఆ భాష అది అసలు నిర్మలమ్మ ఒక సినిమా చేసినప్పుడే చాలా నెగిటివ్ కమెంట్స్ వచ్చాయి మీకు గుర్తుంటే కనుక అయితే. అసలు ఈవిడ ఈ వయసులో ఇలా చేయటం ఏంటి, ఇద్దరు కూడా అంటే బామ్మ మనవరాలుగా. నేను అనేది ఏంటంటే సినిమాలు ఎంటర్టైన్మెంట్కే కాదని అంటలేదు. ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్ దాన్ని లైక్ చేస్తారు కానీ మితిమీరేది ఉండదు. దాన్ని పన్ను ఉండాలి, ప్లస్ కొంచెం
శృంగారం ఉండాలి కానీ మితిమీరి ఉండకూడదు ఇది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు రోజాలో మార్పు రాలేదు. ఫస్ట్ 3 నెలలు టు 6 నెలలు వీళ్ళందరూ కామ్గా ఉన్నారు ఓడిపోయాక. ఓకే. మళ్ళీ షీ స్టార్టెడ్ హర్ ఇదనమాట. అంటే రెచ్చిపోవటం మొదలు పెట్టారు. అంటే మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ఒక యాటిట్యూడ్ వచ్చింది. ఇప్పుడు లేకపోతే 100 కోట్ల 101 కోట్లు అది ఏంటి ఆడుదాం అందరూ స్కామ్. అవును. ఇప్పుడు ఆ స్కామ్లో ఆవిడ ఉన్నారు. ఆవిడ ఏమనుకుంటుందంటే నన్ను ఎవరు ఏంటి అరెస్ట్ చేయలేరు అని. కానీ అది జరుగుతుంది. సో ఇవాళ శ్యాంప్రసాద్ రెడ్డి గారిది మీరు తీసుకుంటే కనుక అయితే పుష్కర కాలం అయింది జబర్దస్త్ మొదలయ్యి. జబర్దస్త్ మీద కూడా నెగిటివ్ ఉంది, కొంత పాజిటివ్ ఉంది. కొన్ని బాగుంటాయి, కొన్ని మరీ వల్గర్గా ఉంటాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఈవెన్ నిన్న కూడా ఒకటి ఇప్పుడు జబర్దస్త్లో కూడా కొంత బాగుంటుంది కొంత మేరకి. సో ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చారు, మరి మళ్ళీ ఆయన రీఎంట్రీ ఇస్తున్నారా ఏంటి అని ఒక సందేహం అందరిలోకి వచ్చింది. ఆయన వస్తున్నారు మళ్ళీ జబర్దస్త్ కానీ వస్తే మంచిదే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రకరకాల మనుషులు వచ్చారు. ఎవరు కూడా ఇంకొక ఘోరం ఏంటంటేనండి, మనం తెలుగు వాళ్ళు మనకి చాలా సహనం ఎక్కువ. మీరు చెప్పాలంటే ఇప్పుడు వేరే భాషల నుంచి తీసుకొస్తారు, లేదు వేరే చోట ఉండి అంటే తెలుగు వాళ్ళు అయినా కూడా ఆ భాష మీకు ఆ యాస అనేది తమిళ వాసన కొడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని తీసుకొస్తారు. మంచి తెలుగు మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మీకు జబర్దస్త్లో వచ్చే వాళ్ళు కొంతమంది అలాగే కదా ఉన్నారు. సో అందుకని ఒక నాగబాబు గారు వస్తే మళ్ళీ దానికి ఒక హైప్ వస్తుంది ఖచ్చితంగా. సో నాగబాబు గారికి ధీటుగా ఎవరు వస్తారు పక్కన? సో ఇప్పుడైతే మీరు చెప్పినట్టుగా ఖుష్బూ మనో చేస్తున్నారు. కానీ మరి ఇప్పుడు ఖుష్బూ అయినా అంత మంచి తెలుగు మాట్లాడతారా మనకు తెలియదు. అదే అందుకే నేను అంటున్నా, ఇప్పుడు తమిళ్ వాళ్ళు అయితే సాధారణంగా వాళ్ళనే పెట్టుకుంటారు. మన వాళ్ళు ఉంటే సింగర్స్ ఉంటారు ఎక్కువ. సింగర్స్ అయితే బికాజ్ దే కెన్ స్పీక్ గుడ్ తమిళ్. అందుకని నేను అనేది ఏంటంటే తెలుగు వాళ్ళని పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇప్పుడు రోజా కాకపోతే ఇంకెవరైనా దొరుకుతారు. ఆ మధ్య ఆమెని కూడా ఉన్నారా ఏమో, రకరకాల మనుషులు వచ్చారు. ఇంద్రజ వచ్చారు. కానీ మీకు ఒక స్టాండర్డ్ రాలా జబర్దస్త్కి. కరెక్ట్. ఇప్పుడు ఒక రోజా ఒక నాగబాబు గారు ఉన్నట్టుగా కొంచెం అట్లా ఉండాలి. ఆ స్థాయికి తగ్గట్టు ఉంటే బాగుంటుంది. సో మరి ఒకవేళ నాగబాబు గారిని తీసుకొస్తే మళ్ళీ ఫీమేల్ ఎవరు వస్తారు, అదొక క్వశ్చన్ మార్క్ ఉంది. కానీ మంచి తెలుగు వాళ్ళని తీసుకొస్తే బాగుంటుంది. మనం కొంచెం తెలుగుకి ప్రాముఖ్యత ఇవ్వాలని నా ఉద్దేశం. ఏది ఏవైనా రోజా గారు రాకపోవటం అనేది ఆవిడ రాలేక వచ్చి ఉండకపోవచ్చు. బికాజ్ షీ కెనాట్ షో హర్ ఫేస్. చాలా ఆవిడ కూటమి ప్రభుత్వం మీద ఆవిడ వేస్తున్న నిందలు, పవన్ కళ్యాణ్ తిడుతున్న తీరు, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తిట్టే విధానం, ఇవన్నీ చూసుకుంటే కనుక అయితే అంటే దానికి దీనికి సంబంధం ఏంటి అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. ఈటీవీలో వస్తుంది ఇది. ఈటీవీ అంటే మళ్ళీ రామోజీరావు గారు. ఇప్పుడు వాళ్ళు ఆంధ్రజ్యోతిను, ఏబిఎన్, తర్వాత ఈటీవీ, టీవీ5 వీళ్ళనే కదా తిడతారు తెల్లారులేస్తే. సో ఆ రకంగా ఆవిడ ఎంట్రీ ఇవ్వలేకపోవచ్చు. అందుకని రోజా గారు రాకపోయినందువల్ల వచ్చే నష్టం లేదు, వచ్చినందువల్ల వచ్చే లాభం లేదు నా ఉద్దేశం అయితే. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.